హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్టయితే nipunatechnologies.comలోకి ఒక ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు మీకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసి మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేసినట్లయితే తిరిగి మళ్ళీ మేము కాల్ చేస్తాము మీ నెంబర్కి, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేయచ్చు కోర్సెస్ నేర్చుకోవడానికి. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ మనకు లింక్ గ్రూపు, కామెంట్స్ ఇవి ఉన్నాయి. వాటి గురించి అయితే తెలుసుకుందాం. తర్వాత రిమైనింగ్ ఆప్షన్స్ అయితే నేర్చుకోబోతున్నాం. సో చూడండి, ఇక్కడ మీకు లింక్ గ్రూప్ అని ఉంది కదా. లింక్ అంటే ఏం లేదండి, హైపర్ లింక్ ఆప్షన్. ఇది ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి లింక్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పేరు మీద క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్గా ఏ వెబ్ పేజో, లేదంటే వర్డ్ ఫైలో, లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి పవర్ పాయింట్ ఫైల్స్ను వాటిని ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాక్టివ్ సెల్ ప్లేస్ చేసి మీరు ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ లింక్ గ్రూప్ అని చూడండి, దీని మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ లింక్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ కరెంట్ ఫోల్డర్, తర్వాత బ్రౌజ్ ఫీజు ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఫైల్ ఉంటే ఆ పర్టికులర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే ఓకే బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆ పేరు ఇక్కడ ఉంది కదా, సో ఇది ఇక్కడ చూడండి బ్లూ కలర్లోకి మారిపోతుంది అనమాట. చేంజ్ అయిందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇలా బ్లూ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మీకు ఇలా హ్యాండ్ సింబల్ వచ్చింది చూసారా. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో దానికి రిలేటెడ్ ఫైల్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట. అలా ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి మనం ఏం చేసుకోవచ్చు అంటే లింక్ పెట్టుకోవడానికి ఈ హైపర్ లింక్ అనే ఆప్షన్ అయితే వాడతాము. చూసారు కదా, ఇప్పుడు పవర్ పాయింట్ ఫైల్ ఓపెన్ అయింది. దీనికి సెలెక్ట్ చేసుకొని మరి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇన్సర్ట్ లింక్లోకి వెళ్ళి ఇక్కడ ఏదో టెస్ట్ అని తీసుకున్నాం కదా, ఓకే బటన్ని ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నేరుగా అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట, ఆ పర్టికులర్ ఫైల్కి. అట్లా మీరు ఇందులో ఎక్సెల్ అయితే లింక్ అనేది పెట్టుకోవచ్చు. చూసారా, ఇట్లా వర్డ్ ఫైల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అట్లా ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ లింక్ పెట్టుకోవడానికి ఈ ఆప్షన్ అయితే మనకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ విధంగా టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నాను కదా. ఇప్పుడు వీటికి నేను కామెంట్స్ అనేది రాసుకోవాలనుకోండి. సో రేపొద్దున నేను ఈ పర్టికులర్ నేమ్ దగ్గర యాక్టివ్ సెల్ ప్లేస్ కానీ దానికి రిలేటెడ్ ఒక కామెంట్ డిస్క్రిప్షన్ లాగా రావాలి. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాక్టివ్ సెల్ ప్లేస్ చేసి కామెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే కామెంట్ అనేది రాసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, జస్ట్ ఏదో ఒక కామెంట్ అనేది రాయడం జరిగింది. ఇక్కడ ఓకే బటన్ని ప్రెస్ చేసినాం. తర్వాత ఇక్కడ మళ్ళీ కామెంట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఓకే, జస్ట్ మనం ఇలాగ టైప్ చేసేసినాం. ఓకే, దెన్ క్లోజ్. చూసారా, వన్స్ ఎప్పుడైతే మనం ఇక్కడ మౌస్ పాయింటర్ అనేది ప్లేస్ చేస్తామో ఆ పర్టికులర్ సెల్లో ఏదైతే కామెంట్ రాసామో అది ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. చూసారు, ఇక్కడ కూడా అలాగా కామెంట్ అనేది ఒకవేళ వద్దు అని అనుకుంటే ఇక్కడే రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే డిలీట్ కామెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కామెంట్ మీద చూడండి, ఇక్కడ కింద డిలీట్ అని ఉంటుంది కదా, డిలీట్ కామెంట్ అనేది యూజ్ చేస్తే కామెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. అట్లే కామెంట్ అనేది మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ గ్రూప్ అని ఉంది కదా, ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే ఇందులో టెక్స్ట్ బాక్స్, హెడర్ అండ్ ఫూటర్ ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు వర్క్షీట్లో ఏదైనా టెక్స్ట్ని టెక్స్ట్ బాక్స్లో రాసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి చూడండి డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు నేరుగా ఇక్కడ చూడండి అటెస్ట్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని టైప్ చేస్తున్నాం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని టైప్ చేసి ఇప్పుడు అలైన్మెంట్ సెంటర్ పెట్టుకున్నాం. చూడండి వచ్చేసిందా. ఈ టెక్స్ట్ బాక్స్ని మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఫార్మాట్స్ కూడా వస్తాయి మీకు కావాల్సినటువంటి. సో చూడండి, అవుట్లైన్ స్టైల్ తీసుకోవచ్చు, ఏది కావాలనుకుంటే అది. కలర్ కావాలనుకుంటే కలర్ చూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కర్లేదనుకుంటే నేరుగా సేప్ అవుట్లైన్లో నో ఫిల్ అంటే నో అవుట్లైన్, చూడండి అవుట్లైన్ కనపడదు అనమాట. అలా టెక్స్ట్ బాక్స్ని కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే నేరుగా డిలీట్ బటన్ని ప్రెస్ చేయడమే, డిలీట్ అయిపోతుంది. అలా ఇన్సర్ట్ ట్యాబ్లో టెక్స్ట్ బాక్స్లో ఇది. ఇక హెడర్ అండ్ ఫూటర్ అంటారా,
టాప్లో కానీ బాటంలో కానీ అలైన్మెంట్ లెఫ్ట్ కానీ రైట్ కానీ మీకు కావాల్సిన ప్లేస్లో హెడర్ అండ్ ఫూటర్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు హెడర్ అండ్ ఫూటర్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే చూడండి మనకి ఈ విధంగా హెడర్ అండ్ ఫూటర్ వచ్చేసింది కదా. ఇక్కడ నేను ఏం టైప్ చేస్తున్నానంటే నిపుణ టెక్నాలజీస్ అని టైప్ చేసిన, గుంటూరు విజయవాడ అని ఇలాగా టైప్ చేసిన. టైప్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఎప్పుడైతే హెడర్ అండ్ ఫూటర్ అనే ఆప్షన్ యూజ్ చేసినామో దీనికి సంబంధించిన ఒక ట్యాబ్ అయితే ఇక్కడ పైన రావడం జరిగింది చూసారా. ఇందులో గో టు ఫూటర్ అంటే ఫూటర్ కిందికి వచ్చేస్తుంది ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మనకు విజయవాడ బ్రాంచ్ తర్వాత వచ్చేసి ఇక్కడ సెంటర్లోనే గుంటూరు బ్రాంచ్ అని టైప్ చేసాం. ఇక్కడ మీరు ఏం చేసుకోవచ్చు, పేజ్ నెంబర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పేజ్ నెంబర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదా నంబర్ ఆఫ్ పేజెస్ కూడా కావాలనుకుంటే అట్లా స్లాష్ ఇచ్చి నంబర్ ఆఫ్ పేజెస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక పైన ఎక్కడో చోట ఇక్కడ గో టు హెడర్లోకి వెళ్తే డేట్ అండ్ టైం కావాలనుకుంటే మీరు డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫైల్ పాత్, ఫైల్ నేమ్, ఇక మీరు పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే పిక్చర్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అట్లా హెడర్ అండ్ ఫూటర్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఒక్క పేజ్కి ఇచ్చినామంటే హెడర్ అండ్ ఫూటర్ మొత్తం ఎంటైర్ వర్క్షీట్కి అంతటికీ వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ రకంగా మీరు హెడర్ అండ్ ఫూటర్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ వద్దు అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే నేరుగా అక్కడ హెడర్ అండ్ ఫూటర్లోకి వెళ్ళగానే చూడండి ఇక్కడ మనము వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేయడమే. ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తున్నాను నేను హెడర్ అండ్ ఫూటర్లో. ఇందులో చూడండి మనకు హెడర్లో వచ్చేసి కిందికి వస్తే మీరు ఏమేమి ఇచ్చినారనేది ఇక్కడ చూపిస్తుంది అవునా. ఫోటోలో వచ్చేసి కిందికి వస్తే ఇక్కడ చూపించేస్తుంది. ఇప్పుడు నాకు ఇది వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, నేరుగా ఇప్పుడు నార్మల్ పేజీలోకి వచ్చేస్తున్నా. చూడండి ఇక్కడెక్కడ కనపడిందా మనకు, కానీ ఓన్లీ ప్రింట్ ప్రివ్యూలో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్లో హెడర్ అండ్ ఫూటర్లోకి వచ్చినప్పుడు చూడండి ఇట్లా డిస్ప్లే అయింది. మనకు వద్దనుకున్నప్పుడు ఆ టెక్స్ట్ని నేరుగా డిలీట్ చేసేసుకోవడమే అంతే. సో డిలీట్ చేసేసుకోవడం. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, బాటంలో కూడా మీకు కావాల్సినట్టుగా చూడండి డిలీట్ డిలీట్ డిలీట్. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ హెడర్ అంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా హెడర్ అండ్ ఫూటర్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నార్మల్ పేజ్లోకి వచ్చిన హెడర్ అండ్ ఫూటర్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే, సో ఇట్లాగా రిపీటెడ్ కంటెంట్ ఏదైనా ఉన్నప్పుడు ఇది వాడుకోవచ్చు మీరు. ఇక నెంబర్ ఆఫ్ స్టైల్స్తో మనం పేర్లు ఏదైనా ఇక్కడ రాసుకోవాలనుకుంటే టెక్స్ట్తో అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే నేరుగా ఇక్కడ చూడండి టెక్స్ట్లోనే వర్డ్ ఆర్ట్ స్టైల్స్ ఉన్నాయి. మీకు ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ వర్డ్ ఆర్ట్ స్టైల్ తీసుకొని ఇక్కడ టెక్స్ట్ని అయితే టైప్ చేసుకోవచ్చు. చూసారా, నిపుణ టెక్నాలజీస్ అని టైప్ చేస్తున్నాం. వన్స్ ఎప్పుడైతే వర్డ్ ఆర్ట్ అనేది తీసుకుంటామో దీనికి రిలేటెడ్ ఇక్కడ చూడండి మరి ఫార్మాట్స్ వస్తాయి, ఆ వర్డ్ ఆర్ట్ షేప్స్ ఉంటాయి, స్టైల్ ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ తీసుకోవచ్చు. ఇందులో కూడా స్టైల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ షేప్ కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. పిక్చర్ కావాలా పిక్చర్ పెట్టుకోవచ్చు. స్టాక్ ఇమేజెస్లో నుంచి మీరు పిక్చర్ని పెట్టుకోవచ్చు, లేదంటే ఐకాన్స్ నుంచి పెట్టుకోవచ్చు. రిలేటెడ్ ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకోవడం, ఇన్సర్ట్. చూడండి అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ పిక్చర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అట్లా ఇవన్నీ కూడా వర్డ్ ఆర్ట్కి సంబంధించిన ఆప్షన్స్. ఇక్కడ చూడండి టెక్స్ట్ లైన్, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీకు ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో పెట్టుకోవచ్చు వర్డ్ ఆర్ట్ స్టైల్స్ని. ఓకే, వద్దనుకున్నప్పుడు డిలీట్ చేస్తాం అంతే. ఇట్లాగా మనం ఇన్సర్ట్లో ఇక్కడ ఇందులో చూడండి సిగ్నేచర్ లైన్, పేజ్కి మనం ఒకవేళ సిగ్నేచర్ లైన్ పెట్టుకోవాలనుకుంటే ఆ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సిగ్నేచర్ కావాలా, లేదా డైరెక్ట్గా మీరు యాడ్ సిగ్నేచర్ సర్వీస్ అంటే ఆ సిగ్నేచర్ని మీరు ఏం చేసుకోవచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలా పేజీకి మనకు ఆటోమేటిక్గా ఆ సిగ్నేచర్ లైన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఇందులో చూడండి మైక్రోసాఫ్ట్ సిగ్నేచర్ అంటే ఇట్లా వచ్చేస్తుంది. ఇందులో వచ్చేసి మేనేజర్ అని టైప్ చేసాం.
నిపుణ టెక్నాలజీస్ అని టైప్ చేసి ఈమెయిల్ ఏదైనా ఉంటే చూడండి ఇక్కడ టైప్ జస్ట్ ఎంటర్ చేస్తున్నాం. ఓకే బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇట్లా సిగ్నేచర్ లైన్ రావడం జరుగుతుంది. ఆ సిగ్నేచర్ లైన్ని మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేయడమే. సేమ్ ఇట్లాగా మీరు సిగ్నేచర్ లైన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, ఎక్సెల్ ఫైల్ నుంచి మనము పెయింట్ ఫైల్ కానీ, వర్డ్ ఫైల్ కానీ, పవర్ పాయింట్ ఫైల్ కానీ, సో మనం వాటిని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వెళ్తే చూడండి టెక్స్ట్ గ్రూప్లోనే ఇందులో మీకు కావాల్సిన ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బిట్ మ్యాప్ ఇమేజ్ అంటే పెయింట్ ఫైల్, నేరుగా ఎక్సెల్లో ఉంటేనే పెయింట్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు మీరు ఏదైనా కానీ పెయింట్ చేసుకోవచ్చు, కలర్ తీసుకోవడం. సో చూడండి మీరు ఎట్లా కావాలనుకుంటే అలా. సో క్లోజ్ చేసినామా, మనం ఏదైతే డ్రా చేసామో ఇలా వచ్చేస్తుంది చూడండి ఆబ్జెక్ట్ అనేది. దీన్ని సేమ్ ఫార్మాట్లో రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. డబల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్లా వద్దనుకున్నామా డిలీట్ బటన్. అట్లా ఎక్సెల్తో ఉంటూ వర్డ్తో వర్క్ చేసుకోవాలన్నా అప్పుడు మీరు టెక్స్ట్లో ఆబ్జెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ కిందికి వస్తే చూడండి ఎంఎస్ వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ 2003 ఫార్మాట్లో ఉంది. ఏది కావాలనుకుంటే అది నేరుగా మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది వర్డ్ ఫైల్ వచ్చింది కదా, ఎప్పుడైతే మనం వర్డ్ ఫైల్ అనేది తీసుకుంటామో దానికి సంబంధించిన ఆప్షన్సే వస్తాయి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం. ఓకే, సో ఇట్లాగా మీరు టెక్స్ట్ని టైప్ చేసుకొని సైడ్ క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. వద్దనుకుంటే డిలీట్ బటన్ని ప్రెస్ చేయడమే. ఇట్లా ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ యూజ్ చేసుకున్నాము. ఇంకా సేమ్ సింబల్స్, మీరు ఎనీ టైప్ ఆఫ్ సింబల్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సింబల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఫాంట్ వచ్చేసి వెబ్డింగ్ కానీ వింగ్డింగ్ కానీ ఇట్లా ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ ఫాంట్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, అవి తీసుకోవాలా. ఆల్ కేటగిరీ రిలేటెడ్ సింబల్స్ అయితే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. మీకు కావాల్సిన సింబల్ని అయితే తీసుకోవచ్చు. ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఈ సింబల్ అనేది కూడా ఒక ఫాంటే. దీనికి ఏం చేయొచ్చు, మనం ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. చూడండి ఫాంట్ కలర్ పెట్టుకోవచ్చు. ఇట్లా అక్కర్లేదనుకున్నప్పుడు డిలీట్ చేసుకుంటాం. అట్లా ఇన్సర్ట్లో సింబల్స్లో ఈ ఆప్షన్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలో లాస్ట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెబ్డింగ్స్ వింగ్డింగ్స్ ఉంటుంది కదా, ఇక కిందికి వస్తే చాలా ఉంటాయి. ఫోన్ సింబల్, సెల్ సింబల్, ఇట్లా రిపీటెడ్గా ఏదైతే ఉందో వాటి షార్ట్కట్కి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. రైట్, ఇట్లా మీకు కావాల్సిన సింబల్ని అయితే యూజ్ చేసుకోండి. అగైన్ ఇప్పుడు మనం సింబల్లో ఇక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి చూసారా, కొన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఈక్వేషన్ రిలేటెడ్ ఇక్కడ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో అవన్నీ కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ ఒకసారి అయితే చూసుకోండి ఇన్సర్ట్లో. ఓకే, ఇవి ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా నేర్చుకుందాం. మీరు ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, బట్ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.